కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. సీఎం సిద్ధరామయ్య మంత్రివర్గంలో భారీ మార్పులు చేసే అవకాశం ఉంది. అధికార మార్పిడిపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 2.5 ఏళ్ల పదవీ కాలం ఒప్పందం ముగిసినందున త్వరలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొనసాగుతోన్న మంత్రుల్లో 50% మందిని తొలగించి కొత్త వారికి అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. బీహార్ ఎన్నికల తర్వాత వ్యూహాత్మకంగా మంత్రుల మార్పు ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 13న కేబినెట్ మంత్రులకు విందు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై తనకు ఎలాంటి సమాచారం లేదని డీకే శివకుమార్ తెలిపారు. నాయకత్వ మార్పు గురించి పార్టీలోనే ఎప్పటి నుంచో ఊహాగానాలు వెలువడుతున్నాయని, ఇది ముఖ్యమంత్రికి పార్టీకి సంబంధించిందని అన్నారు. తాను పార్టీ కోసం పనిచేస్తానని, ఏ విషయంలోనూ జోక్యం చేసుకోను అన్నారు. కొత్త వారిని కేబినెట్ లోకి తీసుకుంటే ఆ వెంటనే సీఎం మార్పుపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకోవడం కష్టతరమవుతుందని పార్టీ అంతర్గత వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ అధిష్టానంతో చర్చించిన సందర్భంలో సీఎం సిద్ధరామయ్య తన భవిష్యత్తు ప్రణాళికలు వెల్లడించినట్లు సమాచారం.